చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రం అప్పుల కుప్ప కావడం చాలా బాధాకరం. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల కాలంలో అంటే 60 నెలల కాలంలో 3,32,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. అదే చాలా ఎక్కువ అని అందరం విమర్శించాం. కానీ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ప్రభుత్వం కేవలం 22 నెలల్లోనే 3,52,655 కోట్ల రూపాయలు అప్పు చేసింది. అంటే అంతకంటే ఎక్కువ చేసింది. ఇందులో బడ్జెట్ ద్వారా సేకరించిన అప్పు 1,98,564 కోట్ల రూపాయలు. వివిధ కార్పొరేషన్ల ద్వారా గ్యారంటీ ఇచ్చి సేకరించింది 1,10,704 కోట్ల రూపాయలు. రాజధాని పేరు చెప్పి తెచ్చిన అప్పు 47,337 కోట్ల రూపాయలు. మొత్తం కలిసి 3,56,655 కోట్ల రూపాయలు కేవలం 22 నెలల్లో. ఇది ఎలా ఉందంటే కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అని ఒక సామెత ఉంది. గత ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేస్తూ ఉందని విమర్శించి అంతకు మించి అప్పులు చేస్తూ ఉంది చంద్రబాబు ప్రభుత్వం. ఇటీవల కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ వచ్చేసి ఒక నివేదిక ఇచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఒక నివేదిక ఇచ్చింది. మన మార్చి 6వ తారీఖున దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ నివేదికలోని విషయాలు చూస్తే భయమేస్తాయి. నివేదికలో ఏమున్నాయి? రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణే లేదు, రాష్ట్రం ఆర్థిక స్థిరత్వం లేదు, రాష్ట్ర భవిష్యత్తు అంధకార బంధురం, రాష్ట్ర భవిష్యత్తు గడ్డు కాలం అని చెప్పేసి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అప్పుకు సంబంధించి 2024-25 బడ్జెట్ అంచనాల ప్రకారంగా 68,743 కోట్ల రూపాయలు అప్పు చేస్తామని బడ్జెట్లో చూపించారు. కానీ చివరికి చేసింది ఎంత? 81,071 కోట్లు, అంటే 16% పెరిగింది. అనుకున్న దానికంటే 2024-25లో అప్పు శాతం 16% పెరిగింది. అదే సమయంలో మూలధన వ్యయం, పెట్టుబడి వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 50% తగ్గింది. బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారంగా 32,718 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. కానీ చివరికి చేసింది ఎంత? 16,141 కోట్ల రూపాయలు, అంటే 50% తగ్గింది. కేంద్రం నుండి గ్రాంట్ తెప్పించడంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం ఫెయిల్ అయింది. బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారంగా కేంద్రం నుండి 30,333 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో వస్తుంది అనుకున్నారు. కానీ చివరికి ఇచ్చింది ఎంత? 20,185 కోట్ల రూపాయలు, అంటే అనుకున్న దానికంటే 10,145 కోట్ల రూపాయలు గ్రాంట్ తగ్గింది. ఇక రిజర్వ్ బ్యాంకు దగ్గరికి ఓడీకి వేస్ అండ్ మీన్స్ అంటే చేబదులకు మొత్తం 365 రోజులకు గాను 357 రోజులు చేబదులకు పోయింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో కొన్ని సంవత్సరాల్లో సంవత్సరంలో ఒక్క రోజు కూడా రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి ఓడీ కోసం వేస్ అండ్ మీన్స్ చేబదుల కోసం పోలేదు. అలాంటిది చంద్రబాబు ప్రభుత్వం 2024-20 సంవత్సరంలో 365 రోజులు 357 రోజులు దేహీ అంటూ చెప్పబట్టుకొని రిజర్వ్ బ్యాంకు దగ్గరికి చేబదులకు పోయింది. అంటే దీన్ని బట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థమవుతోంది. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అప్పు చేసి పప్పుకూడు తినే పద్ధతి మానుకొని ఆర్థిక క్రమశిక్షణ పాటించి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేయొద్దని, రుణాంధ్రప్రదేశ్ చేయొద్దని
కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది.